ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. దేవుని నామంలో మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా పిలిచిన సంఘ కాపరి పాస్టర్ యోహాన్ గారిని, సంఘ పెద్దల్ని, మీ అందరినీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించి, ఇంకా ముఖ్యంగా దేవాది దేవుడు, ప్రభుల ప్రభు, రాజుల రాజులకి వేలాది కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఎన్నోసార్లు దేవుని కృప వల్ల, ఆయన కృప వల్లనే ఎన్నోసార్లు ఈ సంఘం నన్ను ప్రేమించి, సంఘ కాపరి నన్ను ప్రేమించి ఇక్కడ ఆహ్వానించినందుకు ఆయన కృప ద్వారానే, ఏది ఉన్నా ఆయన కృప ద్వారానే. కాబట్టి ఆయనకు వేలాది కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు వాక్యాన్ని ధ్యానిద్దాము, వాక్యంలో వెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక ముఖ్య గమనిక అంటే, ఈరోజు మీకు ఏం చెప్పబోతున్నా అంటే, హూ ఆర్ వి అంటే మనము ఎవరము, మనము ఎవరు చెప్పలేరా? ఎవరు మనము? దేవుని బిడ్డలు. సమాజంలో మన పేరేంటి? క్రైస్తవులము. వీఆర్ క్రిస్టియన్స్. ఓకే, క్రిస్టియన్ అంటే ఏమిటి? క్రిస్టియన్ అంటే ఏమిటి? క్రీస్తుని దేవుని నమ్ముకున్నవారు, ఆయనని లోక రక్షకుడుగా అంగీకరించిన వారు, సొంత రక్షకుడుగా అంగీకరించిన వారు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఆయననే రక్షకుడుగా మనము స్వీకరించిన వాళ్ళు. ఎవరు మనం? క్రైస్తవులము, క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ అంటే దాని స్పెల్లింగ్ ఏముందంటే CHRISTIAN, క్రిస్టియన్. సి ఫర్ క్రైస్ట్ ఇన్ అస్. ఎవరైతే చదివిన వాళ్ళు ఉన్నారంటే రాసుకోండి. రేపటికి మీ బంధువులలో, మీ స్నేహితుల మధ్యలో నిలబడితే మనం ఈ అబ్రివేషన్ చెప్పగలుగుతాం. సి ఫర్ క్రైస్ట్ ఇన్ అస్ అంటే మనలో క్రీస్తు. ఏమి? క్రీస్తు ఇన్ అస్. క్రైస్ట్. సి ఫర్ క్రైస్ట్ ఇన్ అస్ అంటే మనలో క్రీస్తు. హెచ్ ఫర్ హంబల్నెస్. హంబల్నెస్ అంటే వినయం కలిగిన వాళ్ళు. ఎలా ఉండాలి మనం? వినయం కలిగి ఉండాలి. మనలో ఏముండాలి? ఇప్పుడు వినయం కలిగి ఉండాలి. మూడవది ఆర్ ఫర్ రెస్పెక్ట్ఫుల్. రెస్పెక్ట్ఫుల్ అంటే గౌరవంగా ఉండాలి, గౌరవించాలి, ఇతరులని కూడా గౌరవించాలి, ఇతరుల నుంచి గౌరవం పొందేలా మనం ఉండాలి. ఎలా ఉండాలి మనం? ఇతరులని గౌరవించాలి, ఇతరుల నుంచి గౌరవం పొందేలా మనం ఉండాలి. అంటే ఆర్ ఫర్ రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. ఐ ఫర్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అస్ అంటే దేవుని రూపం మనలో కనబడి ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని రూపం మనలో కనబడి ఉండాలి. ఐ ఫర్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అస్ అంటే యేసు ప్రభు రూపం మనలో కనబడి ఉండాలి. ఎలా ఉండాలి మనం? యేసు ప్రభు రూపం మనలో కనబడి ఉండాలి. ఎస్ ఫర్ సెల్ఫ్లెస్. సెల్ఫ్లెస్ అంటే నిస్వార్థంగా ఉండాలి. ఎలా ఉండాలి మనం? క్రీస్తులు ఎలా ఉండాలి? నిస్వార్థంగా ఉండాలి. స్వార్థపరుడుగా ఉండకూడదు. ఎలా ఉండాలి మనం? గట్టిగా ఎలా ఉండాలి మనం? నిస్వార్థంగా ఉండాలి. నాతో పాటు అందరూ చెప్పండి, ఎలా ఉండాలి మనం? నిస్వార్థంగా ఉండాలి. టీ ఫర్ టెంపర్లెస్. ఏంటి? టీ ఫర్ టెంపర్లెస్. టెంపర్లెస్ అంటే కోపం లేని వాడుగా ఉండాలి. అంటే మనలో కోపం అనేది ఉండకూడదు. ఎలా ఉండాలి మనం? కోపం అనేది ఉండకూడదు. ఐ ఫర్ ఇంపార్టెన్స్. ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత. ఎవరికి ఇవ్వాలి ప్రాముఖ్యత? మనం దేవునికి ఇవ్వాలి, దేవుని వాక్యంకి ఇవ్వాలి. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? మనం దేవునికి ఇవ్వాలి,
దేవుని అందించిన ఈ వాక్యాన్ని ఇవ్వాలి. దేని ఇవ్వాలి మనం? ఐ ఫార్ ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత. అందరు నాతో పాటు చెప్పండి, ప్రాముఖ్యత. ప్రాముఖ్యత ఎవరిని ఇవ్వాలి? దేవుని ఇవ్వాలి. ఏ ఫార్ అంబిషియస్ టు వర్క్ ఫార్ గాడ్. అంబిషియస్ టు వర్క్ ఫార్ గాడ్ అంటే వాక్యం పట్ల ఆశ కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? ఏ ఫార్ అంబిషియస్ టు వర్క్ ఫార్ గాడ్ అంటే వాక్యం పట్ల ఆశ కలిగి ఉండాలి. ఎక్కడైతే వాక్యం వినబడుతుందో అక్కడ నిలబడి కూర్చొని వాక్యం వినడానికి సిద్ధంగా ఉండాలి. వాక్యం షేర్ అవ్వడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. లాస్ట్ గా ఎన్. ఎన్ ఫార్ నెవర్ సే నో. నెవర్ సే నో టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే ఎప్పుడు కూడా దేవుని సువార్త ప్రకటించడానికి, దేవుని వాక్యం పంచుకోవడానికి మనం వద్దు, కాదు, కూడదు అని అనకూడదు. ఏమని అనకూడదు? నెవర్ సే నో అంటే ఎప్పుడు కూడా నాతో కాదు, నేను చెయ్యలేను అని చెప్పకూడదు. దేనికోసము? సువార్త ప్రకటించడానికి, వాక్యం చెప్పడానికి. కాబట్టి క్రిస్టియన్ ది పూర్తి అర్థం ఇంకోసారి మీకు చెప్తా. సి ఫార్ క్రైస్ట్ ఇన్ us అంటే దేవుడు మనలో. హంబల్. హెచ్ ఫార్ హంబల్నెస్ అంటే వినయం కలిగి ఉండాలి. ఆర్ ఫార్ రెస్పెక్ట్ఫుల్ అంటే గౌరవం ఇచ్చేలా ఉండాలి, గౌరవం పొందేలా మనం ఉండాలి. ఐ ఫార్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ us అంటే దేవుని రూపం మనలో కనబడాలి. ఎస్ ఫార్ సెల్ఫ్లెస్ అంటే నిస్వార్థంగా ఉండాలి. టీ ఫార్ టెంపర్లెస్ కోపం లేని వాడుగా ఉండాలి. ఐ ఫార్ ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత. ప్రాముఖ్యత అంటే ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి, దేవుని వాక్యంకి ఇవ్వాలి. ఏ ఫార్ అంబిషియస్ టు వర్క్ ఫార్ గాడ్ అంటే వాక్యం పట్ల ఆశ కలిగి వాళ్ళగా ఉండాలి. ఎన్ ఫార్ నెవర్ సే నో టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే ఎప్పుడు కూడా వాక్యం పంచుకోవడానికి, సువార్త ప్రకటించడానికి ఎప్పుడు కూడా కాదు, మా వల్ల కాదు అని చెప్పకూడదు. అర్థమైందా? సో హూ ఆర్ వి? క్రిస్టియన్స్. ఎవరు మనం? క్రిస్టియన్స్. అలాంటి గుణాలు నిజంగా మనలో ఉన్నాయా? ఇప్పుడు చెప్పిన క్రిస్టియన్ ప్రకారం అలాంటి గుణాలు మనలో ఉన్నాయా? మనకు మనం పరీక్షించుకోవాలి. ఏం చేయాలి? మనకు మనం పరీక్షించుకోవాలి. మొట్టమొదటిగా గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే ఏంటి? శుభవార్త. శుభవార్త ఎవరు ప్రకటించారు? శుభవార్త ఎవరు ప్రకటించారు? చెప్పగలుగుతారా? ఎవరు? ఎవరికి తెలుసు చెప్పండి, నో ప్రాబ్లం. దేవుని గురించి సువార్త మొట్టమొదటిగా ఎవరు ప్రకటించన్నారంటే ఒక ఆడబిడ్డ. ఎవరు ఆడబిడ్డ? అపోస్తలైన పౌలు కాదు, అపోస్తలైన యోహాన్ కాదు, పేతురు కాదు, ఎవ్వరు కూడా కాదు. కానీ మొట్టమొదటిగా శుభవార్త ప్రకటించింది ఎవరంటే సామర్య స్త్రీ. యోహాన్ సువార్త 4వ అధ్యాయం 4 నుంచి 42 వచనాల దాకా మనం చదివితే అక్కడ జీవజలం గురించి దేవుడు ఆయన జలం ఫస్ట్ ఏం అడుగుతాడు? నీళ్ళు అడుగుతాడు. నీళ్ళు అడిగినప్పుడు మీరు నీళ్ళు నా చేతి ద్వారా తాగుతారా? మీరైతే సామర్యాలతో రిలేషన్ పెట్టుకోరు కదా అన్నప్పుడు ఈయన జీవజలం గురించి మాట్లాడినప్పుడు నేను విన్న మస్సయ్య మీరేనా? అయితే యేసు ప్రభు ఏమంటారు? నీకు నా గురించి తెలిసింది కాబట్టి ఎవరికి కూడా పోయి చెప్పకూడదు అంటే ఆమె ఏం చేసింది? మొట్టమొదటిగా శుభవార్త ఎవరు అందించారు? సామర్య స్త్రీ అందించింది. కాబట్టి సామర్య స్త్రీలో ఉన్న స్త్రీ గుణాలు ఇప్పుడు మీలో ఉన్నాయా? అలాంటి గుణాలు మీలో ఉన్నాయా? ఒక స్త్రీ ఎలా ఉండాలి? మళ్ళీ పురుషుల వైపు కూడా వస్తాను. ఒక స్త్రీ ఎలా ఉండాలి? హౌ షుడ్ ఎ లేడీ బి? ఒక స్త్రీ ఎలా ఉండాలి చెప్పండి, చెప్పగలుగుతారా? ఒక స్త్రీ
ఎలా ఉండాలి? 2 minutes ఇస్తాను మీకు. ఎవరైనా చెప్పాలని అనుకుంటే చెప్పవచ్చు. చెప్పండి. ఒక స్త్రీ తన హృదయంలో వాక్యం కలిగి ఉండాలి. ఇంకో స్త్రీ గురించి చెప్తున్నా. యేసు ప్రభు నుంచి సామర్థ్యం తీసుకున్న స్త్రీ ఎవరు? చెప్పండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నా ఎవరు? ఒక స్త్రీ ఎవరైతే ఎన్నో సంవత్సరాల నుంచి రక్త సంబంధించిన ఇబ్బందులు ఎవరైతే పడుతుందో, ఎంతో మంది గుంపుల మధ్యలో ఆమె వచ్చి యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టినప్పుడే, ఆ వస్త్రం ద్వారా యేసు ప్రభు సామర్థ్యం బయట వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? నా నుంచి సామర్థ్యం బయట వచ్చింది. ఎవరు విశ్వాసం ద్వారా నన్ను ముట్టారు. ఎవరు? ఎంతో మంది వాళ్ళ డిసైపుల్స్ అంటారు. ఎవరంటారు? ఎంతో మంది ఉన్నారు కదా, 100 మందిలు ఉన్నారు, ఎవరు ముట్టింటారో తెలియదు అంటే కాదు. ఈ 100 మందిల గుంపులో ఒక స్త్రీ నన్ను విశ్వాసంతో ముట్టి నాలో ఉన్న సామర్థ్యం బయటికి తీసుకొని వచ్చింది. ఆ స్త్రీ ఎవరు? చూసిందా? ఒక స్త్రీలో ఉన్న సామర్థ్యం, ఒక స్త్రీలో ఉన్న విశ్వాసం ఎవరిలో ఉండదు. ఎందుకంటే స్త్రీలో ఉన్న పవర్ ఏంటి తెలుసా? ఏంటి ఆ పవర్? పురుషులు ఎవరితో, దేని ద్వారా తయారయ్యబడ్డాము? మనం దేని ద్వారా తయారయ్యబడ్డాము? ఎవరి ద్వారా? మిట్టి ద్వారా కదా. కానీ ఆడవాళ్ళు ఎవరి ద్వారా తయారయ్యబడ్డారు? స్త్రీలు దేని ద్వారా తయారయ్యబడ్డారు? మనలో ఉన్న ఎముక ద్వారా స్త్రీలు తయారయ్యబడ్డారు. కాబట్టి మనకన్నా పవర్ఫుల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఉన్న సామర్థ్యం పురుషుల్లో ఉండదు. సో ఆల్వేస్ ఎ లేడీ స్ట్రాంగ్ అంటే ఒక స్త్రీ చాలా స్ట్రాంగ్ ఉండేది. ఆమెలో ఉన్న పవర్, ఆమె ప్రార్థన చేస్తే సాధించే పవర్ ఏది లేదు. ఖచ్చితంగా సాధించగలుగుతుంది. కానీ ఆమె విశ్వాసంతో ప్రార్థించాలి. ఎప్పుడైతే ఓ స్త్రీ విశ్వాసంతో ప్రార్థిస్తుందో ఆమె కుటుంబం నిలబడుతుంది. కుటుంబం అంటే ఏమిటి? కుటుంబం అంటే ఏమిటి? జస్ట్ పురుషుడు స్త్రీనేనా? కుటుంబం అంటే తాతలు ఉంటారు, ముత్తాతలు ఉంటారు, అవ్వలు ఉంటారు, పిల్లలు ఉంటారు, భార్య భర్తలు ఉంటారు, అందరితో పాటు కలిస్తే అది కుటుంబం అవుతుంది. ఎలా అయితే సంఘం ఒక కుటుంబమో, మన కుటుంబంలో కూడా ఒక స్త్రీది పాత్ర ఏంటంటే, ఒక స్త్రీ వాళ్ళ పిల్లల్ని నేర్పించాల్సిన పని ఏమంటే, చిన్నప్పటి నుంచి వాక్యం ఏమిటో, దేవుడు ఎవరో, దేవుని గురించి పిల్లల్ని కూడా నేర్పించాలి. ఒక స్త్రీలో ఉన్న పవర్ ఒక పురుషుడికి ఉండదు. ఎందుకంటే పురుషుడు ఏం చేస్తాడు తెలుసా? పొద్దున లేచిన వెంబడినే పనికి పోయిన తర్వాత రాత్రి తిరిగి వచ్చేస్తాడు. వచ్చే వరకు స్త్రీ దగ్గరనే పిల్లలు పెరుగుతారు. పురుషుడి దగ్గర పెరుగుతారా? ఎవరి దగ్గర పెరుగుతారు? అమ్మ దగ్గరనా, నాన్న దగ్గరనా? అమ్మ దగ్గరనే. కాబట్టి ఒక స్త్రీలో ఉన్న పవర్ ఎలా ఉంది? పవర్ మనలో ఒక స్త్రీ ఎలా అయితే సామర్థ్యం తీసుకొని వచ్చిందో యేసు ప్రభు నుంచి, అలాంటి పవర్ మీలో కూడా ఉంది. ఎందుకంటే ఒక స్త్రీకి ఇచ్చిన పవర్ దేవుడు, మీరు మిమ్మల్ని పరీక్షించుకోవాలి. ఒక ప్రార్థనలో కూర్చుంటే, మోకాల మీద కూర్చుంటే సాధించే దాకా పోరాడుతూనే ఉండాలి ప్రార్థనలో. అలాంటి ప్రార్థన మనల్ని ఉండాలి. కానీ మన ప్రార్థనలు ఎలా అయిపోతున్నారు ఈ కాలంలో ఉన్న స్త్రీలు తెలుసా? వ్యభిచారంకి గురి అయిపోతున్నారు. మీలో కొందరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. నేను మీ మధ్యలో ఉన్న స్త్రీల గురించి చెప్తలేను. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారంటే దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, గమనిక, ఒక వార్నింగ్. ఏదైతే ఇప్పటిదాకా నువ్వు తప్పు చేసినావు సరిదిద్దుకో. ఎందుకంటే సంఘంలో ఎప్పుడైతే వచ్చావు, రిజరెక్షన్ ది అర్థం ఏమిటి? రిజరెక్షన్ అంటే పునరుద్ధానం. అంటే దాని అర్థం ఏమిటి? వెన్ యు ఆర్ కమింగ్ ఇన్ ద చర్చ్
అంటే ఈ రోజు మీరు ఇక్కడ నుంచి పాపం వదిలేసి ఇక్కడ నీతి మంతుడుగా మార్చి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి? ఈ రోజు మీరు ఇప్పటిదాకా చేసిన పాపాలంతా ఒప్పుకొని, దేవాలయం చేసిన తప్పులకి నేను క్షమాపణ అడుగుతున్నా, నన్ను క్షమించి నీవు దీవించమని ప్రార్థించాలి. దీవెన అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు ఎప్పుడైతే దీవించడం మొదలు పెడతాడో, పేతురు విషయంలో చూడండి, పేతురు ఎంత సమయం గడిపిన తర్వాత కూడా ఏ ఒక చేప పట్టలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు దీవించడం మొదలు పెట్టిండో, ఆ ఓడ కూడా సరిపోవట్లేదు, అంతగానం దీవించినాడు. మోసెస్ టైంలో దేవుడు ఎలా దీవించినాడు? మన్నా ద్వారా. ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి దేవుడు ఏం వేసిండు? మన్నాని కురిపించిండు. దాని తర్వాత ఇంకో విషయం మనం చూస్తే 2 చేపలు 5 రొట్టెల్ని ఏం చేసిండు దేవుడు? ఎలా దీవించినాడు? కొన్ని వేల మందిలు తిన్నారు. 5,000 మందిలు తిన్నారు. ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలు? 2 చేపలు 5 రొట్టెలు. ఆయన దీవించినప్పుడు ఏమైంది? అందరు కడుపు నిండా తిన్న తర్వాత కూడా 12 గంపలు ఓవర్ఫ్లో అయినాయి. అలాంటి దీవెన అయినది ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రార్థనలో మన సమయాన్ని గడుపుతామో, ఎప్పుడైతే ఆ ప్రార్థనలో కూర్చొని మనం దేవునితో సహవాసం చేస్తామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకు దీవిస్తాడు. ఇప్పుడు మన పురుషుల వైపు వస్తే, పురుషులలో మొట్టమొదటిగా మోషే టైంలో మనం చూస్తే, మోషే ప్రార్థిస్తుండగా ఏం జరిగింది? ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. ఎట్లా తీసిండు దేవుడు అక్కడి నుంచి? ఫరోనింగా ఎర్ర సముద్రం మధ్య నుంచి మోషేని, ఇశ్రాయేలుని అందరిని బయటికి తీసుకొని వచ్చిన మా దేవుడు. ఎవరు ప్రార్థిస్తుండగా? మోషే ప్రార్థిస్తుండగా. అట్లనే దానియేలు సింహభవనంలో పోయినప్పుడు ఆయన ఎలా పోయినాడు? విశ్వాసంతో పోయినాడు. ఆ విశ్వాసమే అతను కాపాడింది. ఆయన ఎవరు? ఆయన కూడా ఒక పురుషుడే. ఎందుకంటే దానియేలు లాంటి విశ్వాసం, మోషే లాంటి ముందుకు సాగుతా, ఇంకా షద్రక్ మేషక్ అబద్దిగోల్లో ఉన్న ప్రార్థన శక్తి, షద్రక్ మేషక్ అబద్దిగోల్ని కూడా అగ్నిగుండంలో వేసినప్పుడు ఏం జరిగింది? ఒక మిరాకల్ జరిగింది. ఏం జరిగింది? నాలుగో వ్యక్తి వాళ్ళ మధ్యలో వచ్చి ఏం చేసినారు? అందరికీ కనబడలేదు, కానీ ఎవరో ఒకరికి కనబడ్డారు కదా. ఏం జరిగింది? అగ్నిగుండం నుంచి క్షేమంగా బయటకు వచ్చారు. ఎందుకు? అలాంటి ప్రార్థన జీవితం వాళ్ళది ఉంది కాబట్టి. యోసేపు జీవితం చెరసాల్లో వేసిన తర్వాత అదే రాజ్యంకి అతను గవర్నర్గా ఉన్నాడు. చూడండి ఏం చేసిండు ఒక పురుషుడి ద్వారా. కాబట్టి ఒక పురుషుడిలో ఏముండాలి? మోసేలాగా ముందుకి కొనసాగుతా ఉండాలి. దానియేలు లాగా విశ్వాసం ఉండాలి. షద్రక్ మేషక్ అబద్దిగోల్ అలాంటి విశ్వాసం, అలాంటి ప్రార్థన మనలో ఉండాలి. ఇంకా ఏముండాలి? అబ్రాహం లాంటి విధేయత మనలో ఉండాలి. ఎలా ఉండాలి? మనము అబ్రాహం లాంటి విధేయత కలిగి ఉండాలి. మోషేలాగా ముందుకు సాగుతా ఉండాలి. దానియేలు లాగా విశ్వాసం ఉండాలి. అట్లానే యోసేపు లాగా ఓపిక కూడా ఉండాలి. అలాంటి గుణాలు మనలో ఉన్నాయా? అలాంటి లక్షణాలతో మనం బతుకుతున్నామా? అది మనం గమనించాలి. సంగమా ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి? ఒక క్రైస్తవుడు పురుషుడు ఎలా ఉండాలి? ఒక క్రైస్తవ స్త్రీ ఎలా ఉండాలి? ఇప్పుడే మీకు చెప్పాను. కాబట్టి మీరు మిమ్మల్ని పరీక్షించుకొని నిజంగా అలాంటి గుణాలతో మేము ఉన్నామా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడి ఉందంటే,
ఈ ప్రజలు తన పెదవులు తనను గనపరుస్తురు గాని తన హృదయం నా నుండి దూరంగా ఉన్నది. ఎవరంటున్నాడు? నేను అంటున్నానా? వాక్యం అంటుంది. ఎవరి నుండి దూరం ఉంది? దేవునికి దూరంగా ఉంది. కానీ పెదవులతో మీరు జస్ట్ గట్టిగా సంఘంలో కూర్చొని ప్రార్థిస్తే సరిపోదు. ఇక్కడ వచ్చి మీరు ఆరాధించినా సరిపోదు. నిజంగా మన జీవితంలో మనం అలాంటి గుణాలతో మనం ఉన్నామా? రూత్, రెబెక్కా, ఎస్తర్, రాహేల్ లాంటి గుణాలు మనలో ఉందా? ఇక్కడ దానియేల్, మోషే, ఎలీషా లాంటి గుణాలు మనలో ఉందా? అలాంటి గమనిక మనలో ఉండాలి సంగమా. ఒక్కొక్కసారి నేను కూడా ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది, నిజంగా దేవా, ఎన్నో అద్భుతాలు ఎన్నో జీవితాల్లో నువ్వు చేసినావు, కానీ నా జీవితంలో ఏం అద్భుతం జరిగింది తెలుసా? ఎప్పుడైతే నేను రక్షింపబడ్డానో నా జీవితంలో ఉన్న పెద్ద అద్భుతం అదే నాది సాక్ష్యం కూడా. ఎప్పుడైతే నేను రక్షింపబడ్డానో నా జీవితంలో జరిగిన పెద్ద అద్భుతం అదే. అందరంటారు నా జీవితంలో అద్భుతం ఏం జరిగింది తెలుసా? నాకు కారు వచ్చింది. ఒక పాస్టర్ గారు అంటారు నేను విమానం కొనుక్కున్నాను. ఒక పాస్టర్ గారు అంటారు నేను విశాలంగా నా సంఘం పెరిగిపోయింది. అరే విశాలంగా సరే, సంఘం పెరిగిపోతే అయిపోతుందా? మినిస్ట్రీ అంటే ఎలా ఉండాలి? ఒక పాస్టర్ అంటే ఎలా ఉండాలి? పాస్టర్ అంటే అర్థం కూడా తెలియదు వాళ్ళకు. పాస్టర్ అంటే దాన్ని కూడా చెప్తాను మీకు. పీ అంటే పీస్ఫుల్, అంటే శాంతియుతమైన వాడుగా ఉండాలి. ఏ ఫర్ అంబిషియస్ టు వర్క్ ఫర్ గాడ్, అంటే వాక్యం పట్ల ఆశ కలిగి ఉండాలి. ఎస్ ఫర్ సెల్ఫ్లెస్, అంటే ఎలా ఉండాలి? నిస్వార్థంగా ఉండాలి. టీ ఫర్ టెంపర్లెస్, కోపం లేని వాడుగా ఉండాలి. ఓ ఫర్ ఒబీడియంట్, అంటే విధేయత చూపించిన వాడుగా ఉండాలి. ఆర్ ఫర్ రెడీ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఇస్ కాల్డ్ పాస్టర్. ఎలాంటి పాస్టర్లు ఇప్పుడు ఈ సమాజంలోనే లేదు, చాలా తక్కువ మందిగా ఉన్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద సంఘాలు కట్టుకొని మీకు పెద్ద పెద్ద స్టేజెస్ వేసుకొని ఇక్కడ నుంచి పొగలు వస్తుంటాయి, అక్కడ నుంచి లైటింగ్స్ వస్తుంటాయి, అక్కడ నుంచి పెద్ద పెద్ద పాటలు పాడుతుంటారు. పాటలు పాడడం ఆరాధన అనుకుంటున్నారా? లేదంటే లైటింగ్స్ పెట్టడం ఆరాధన అనుకుంటున్నారా? పొగలు రావడం అంటే ఆరాధన అనుకుంటున్నారా? ఆరాధన అంటే ఏమిటి? అది కూడా తెలియక చాలా మంది ఇది సైతాన్ వైపు నడిపిస్తున్నారు. మినిస్ట్రీ అంటే అంత చీప్ గా కాదు. మినిస్ట్రీ అంటే ఎలా ఉండాలి? మినిస్ట్రీలో కష్టాలు ఉండాలి. మినిస్ట్రీ అంటే నేను చేసిన పోయినా నెల దేవుని కృప వల్ల నాకు దర్శనం వచ్చింది. దర్శనం ద్వారా నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీకి వెళ్ళాను. ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటా. హైదరాబాద్ పోయి ముస్లిం సహోదరుల మధ్యలో నేను సువార్త ఒక్కరినే ప్రకటించాను. భయంకరంగా దెబ్బలు తిన్నాను, కానీ వెనక అడుగు పెట్టలేదు. ఎందుకు? నేను ఎలా అయితే రక్షింపబడ్డానో మా ముస్లిం సహోదరులు కూడా రక్షింపబడాలి. నేనైతే ఎలా రక్షింపబడ్డానో నా హిందూ సమాజంలో ఉన్న ఆ హిందువులు కూడా రక్షింపబడాలి. నేనైతే ఎలా రక్షింపబడ్డానో ఇతరులు కూడా రక్షణ వైపు రావాలి. అలాంటి ఆత్మ భారం మనలో ఉండాలి. అలాంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. కానీ నిజంగా మనం అలాంటి క్రైస్తవులుగా ఉన్నామా? హూ ఆర్ వి? ఎవరు మనము? నిజంగా ఇప్పుడు చెప్పినట్టు క్రిస్టియన్ అంటే నిజమైన క్రైస్తవులుగా మనం ఉన్నామా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి సంగమా. ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్పాలంటే, అక్కడ చిన్న పాత్ర అక్కడ నీళ్ళతో నిండిపోయి ఉన్నది. అది కూడా తీసుకున్నాండి. ఇక్కడ ఖాళీ బాటిల్ ఉంది చూడండి. ఈ ఖాళీ బాటిల్ ఇవ్వండి. ఖాళీ బాటిల్ ఇవ్వండి. ఉదాహరణ ద్వారా చెప్పాలంటే ఇది ఒక సాతాన్ అనుకోండి. ఎవరికను? సాతాన్ అన్న. ఒక్క నిమిషం ఇక్కడ రా, మీరే రండి. ఇది ఎవరు? గట్టిగా ఎవరు? సాతాన్లో ఏమేమి ఉన్నాయి? దీనిలో ఏముంది? ఈ పాత్రలో నిండిపోయి ఉన్నదా? ఇది సాతాన్. దీనిలో ఏమేమి నిండిపోయి ఉన్నాయో తెలుసా?
కోపం ఉంది, ఆవేశం ఉంది, ద్వేషం ఉంది, కపటాలు ఉన్నాయి, కల్మషాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సాతాన్ తంత్రాలు, అపవాది తంత్రాలు, ఇవన్నీ ఈ పాత్రలో ఉన్నాయి. దేనిలో ఉన్నాయి? ఇవన్నీ దీనిలో ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎవరు? ఇప్పుడు చెప్పిన కదా, CHRISTIAN, క్రిస్టియన్, క్రైస్తవుడు. ఈయన ఎవరు? ఈయనలో ఏమైనా కనిపిస్తుందా? ఏమైనా కనిపిస్తుందా? కనిపిస్తుందా మీకు? ఉండేది కూడా పోయింది కదా. ఏం పోయింది ఇక్కడ? నీళ్ళు పోయింది. ఆ నీళ్ళు ఏముంది తెలుసా? ఇప్పుడు ఈయనలో ఉన్న పాపం బయటికి వచ్చేసింది. బయటికి వచ్చి ఇప్పుడు నీతిమంతుడుగా మార్చిపోయిండు. నీతిమంతుడుగా మారిపోయి ఇప్పుడు ఈయనలో ఏముంది? ఇప్పుడు ఏమన్నా కనబడుతుందా లోపల? పరిశుద్ధాత్మ ఈయనలో ఉంది, కానీ కనబడుతుందా? మీలో కూడా పరిశుద్ధాత్మ ఉంది, మీలో కనబడుతుందా? ఎలా అయితే మనకు కనపడదు పరిశుద్ధాత్మ, అట్లనే ఈ క్రైస్తవుల్లో ఇప్పుడు పరిశుద్ధాత్మ కనబడతలేదు. ఇప్పుడు ఈ వ్యక్తి, ఒక క్రైస్తవుడు, సడన్ గా పోతూ దారిలో సాతాన్ పట్టుకొని లాగుతాడు. ఏం చేసిండు? లాగిండు. ముంచాలని ఆలోచిస్తున్నాడు. గుంజుతున్నాడా లోపల దాకా? గుంజిండా? కానీ ఈయనలో ఏముంది? ఎవరుంది? పరిశుద్ధాత్మ నిండిపోయి ఉన్నాడు. ఈయన పరిశుద్ధంగా జీవించినాడు, దేవుని నామంలో రక్షింపబడ్డాడు, బాప్తిజం తీసుకున్నాడు. కానీ రప్పని ఈయనకు ఎంత గుంజాలని అనుకున్నా పైననే తేలుతున్నాడు. ఎందుకంటే ఈయన పరిశుద్ధాత్మతో నిండిపోయిన వ్యక్తి కాబట్టి, ఒక నిజమైన క్రైస్తవుడు కాబట్టి, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సాతాన్ తంత్రాలు వచ్చినా ఈయనకు ముంచలేరు. ముంచగలుగుతారా? సాతాన్ తంత్రాలు ముంచగలుగుతారా? పోరాడుతున్నాడు, లోపలుండి పోరాడుతున్నాడు, బయటికి వచ్చేసింది. ఏమైనా అయిందా? ఏం కాలే. ఇప్పుడు నామకర్త క్రైస్తవుడు వస్తాడు. ఎవరు? డబ్బులు కొట్టుకునేటోడు. ఎవరు? నాలాగా ఆరాధన చేసేటోడు ఎవరు లేరు, నాలాంటి ప్రార్థన చేసేటోడు ఎవరు లేరు, నాలాంటి పాస్టర్ ఎవరు లేరు, నేనైతే బోయ్ విమానంలో తిరుగుతుంటాను, నేనైతే మర్సిడీస్ బెంజ్ లో తిరుగుతుంటాను, నాకైతే పెద్ద పెద్ద సంఘాలు వాళ్ళు పిలుస్తుంటారు, నేను పోయినప్పుడు 5 లక్షలు ఫీజు తీసుకుంటాను. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు సాతాన్ తంత్రాలకి పడుతున్నారా? చూద్దాం. ఏమైండు? పడుతున్నాడా? ఏమైంది? పైన తేలుతాడు, లోపల వెళ్ళిపోతున్నాడు మెల్లమెల్లగా. ఎందుకు మెల్లగా వెళ్తున్నాడు లోపల? అంటే ఈయనలో పరిశుద్ధత లేదు, పరిశుద్ధంగా ఉన్నట్టు నటిస్తున్నాడు. ఎందుకంటే ఈయన నామకర్త క్రైస్తవుడు. ఇంతకు ముందు ఉండేది ఎవరు? మెల్లమెల్లగా ఇప్పుడు ఒకవేళ ఒక్క నిమిషం ఇదే దీనిలో నింపేసిన్నాం అనుకోండి, పాపం నిండిపోయింది, కోపం, ద్వేషం, ఆవేశం, కపటం, కల్మషం అన్ని నిండిపోయి ఉన్నాయి. నిండిపోయినాడా? నిండిపోయిందా? ఈయనలో ఇప్పుడు ఏం లేదు, పరిశుద్ధాత్మ లేదు. ఇప్పుడు చూద్దాం, ఈయన నిండుతాడా లేదంటే పైకి తేలుతాడా? అయ్యో ఏమైంది? ఏసినేమన్నా పటక్కని లోపల వెళ్ళిపోయింది. ఈయన ఎందుకు వెళ్ళిపోయిండు? ఎందుకంటే ఆయన నామకర్త క్రైస్తవులు కాబట్టి. ఇప్పుడు సంగమా, మీరు కూడా మిమ్మల్ని గమనించుకోండి. మీరు పరిశుద్ధంగా, థ్యాంక్ యూ అన్నా, మీరు పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు ఉండాలా లేదా? ఇప్పుడు ఎలా అయితే ఫేక్ పాస్టర్ లోపల అన్ని సాతాన్ తంత్రాలకి లొంగిపోయి నరకానికి పాత్రుడుగా అయినాడో, అలా మీరు కూడా అవుతారా? ఎందుకంటే సంఘంలో వచ్చి జస్ట్ ఇక్కడ ప్రార్థించి ఆరాధించి వెళ్ళిపోతే మీరు పరలోక రాజ్యానికి వారసులు కారు. ఎవరు కారు? మీరు చర్చ్ లో వచ్చి ఆరాధన చేసి ఉండొచ్చు, చర్చ్ లో వచ్చి ప్రార్థన చేసి ఉండొచ్చు, చర్చ్ లో మీ పెళ్లి జరిగి ఉండొచ్చు, చర్చ్ లో మీరు పుట్టి ఉండొచ్చు, చర్చ్ కార్యక్రమాల్లో మీరు పాల్గొని ఉండొచ్చు, లాస్ట్ మీరు చర్చ్ లో చర్చి ఉండొచ్చు, కానీ పరలోక రాజ్యంలో మీరు వారసులు కారు.
ఎందుకంటే మీరు జస్ట్ చర్చ్ ని ఫాలో అవుతున్నారు, కానీ క్రీస్తుని ఫాలో అవుతలేరు. ఇప్పుడు అన్నాం కదా, మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనము ఏమని రాయబడి ఉన్నది? ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరుస్తారు, కానీ తన హృదయం నా నుండి దూరంగా ఉన్నది. అట్లని దేవుడు అంటాడు. ఏమని అంటాడు? మత్తయి సువార్త ఎక్కడున్నది మన హృదయం? దేవునికి దూరంగా ఉన్నది. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే అక్కడ ఏం రాయబడి ఉందంటే, ప్రభువా ప్రభువా, నేను నీ నామంలో ఆశ్చర్య కార్యము చేయలేదా? అయితే ఆయన ప్రభు ఏమంటాడు? ప్రభువా ప్రభువా పిలిచిన ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. ఎందుకంటే వాళ్ళు నా తండ్రి చిత్తం చేయలేదు గనుక. ఏం చేయలేదు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభువా ప్రభువా నన్ను పిలిచిన ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. ఎందుకు అంటే ఆయన నా తండ్రి చిత్తం చేయలేదు గనుక. ఇప్పుడు మీరు కూడా ఆలోచించండి, మీరు దేవుని చిత్తంలో ఉన్నామా? సంగమా, మీరు దేవుని చిత్తంలో ఉన్నారా, లేదంటే దేవునికి విరోధంగా బతుకుతున్నారా? ఎలా ఉండాలని అనుకుంటున్నాము? దేవుని చిత్తంలో ఉండాలని అనుకుంటున్నామా, దేవునికి విరోధంగా ఉండాలని అనుకుంటున్నామా? దేవుని చిత్తంలో ఉండాలంటే మనం ఏముండాలి? ఇప్పుడు నిజమైన క్రైస్తవుడుగా ఆయనలో కావలసిన గుణగణాలు మనలో ఉన్నాయా? అలాంటి పరిచర్య మనది ఉందా? అలాంటి ఏమంటారు, డైలీ మనం లేచినప్పటి నుంచి పడుకునే దాకా మనం ఏమేం చేస్తున్నాము, రాత్రి పడుకునే లోపల ఒక్కసారి ఆలోచించి ప్రార్థించి పడుకోండి. దాని తర్వాత చూడండి. ఎందుకంటే గాడ్ ఈస్ గివింగ్ us డైలీ a లైఫ్. అంటే దేవుడు డైలీ పొద్దున మనకు ఒక జీవితాన్ని ఇస్తున్నాడు. మనం రాత్రి పడుకున్న తర్వాత మనం పొద్దున లేస్తామా లేమా తెలుసా మీకు? ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నాను, రేపు నేను ఉంటానా లేదా నాకే గ్యారెంటీ లేదు. ఎందుకు? ఇంటి దాకా చేరుతానా లేదా, ఈ సంఘం నుంచి బయటికి అడుగు బతికి ఉండకపోతానా లేదా, అది కూడా నాకు తెలియదు. కాబట్టి దేహంలో చివరి ఊపిరి దాకా మనం ఏం చేయాలి? దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చేటట్టు మన జీవితాన్ని మనం కాపాడుకుంటూ క్రీస్తులో నడుస్తూనే ఉండాలి. ఎలా ఉండాలి? ఇప్పుడు మనం క్రీస్తులో నడుస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇఫ్ ఎనీవన్ సీస్, అంటే ఎవరైనా మనకు చూసినప్పుడు బా ఇదిరా క్రైస్తవురాలంటే, ఇదిరా క్రైస్తవుడు అంటే, బా ఏం జీవితం రాతండి, నిజంగా ఆయన దగ్గర ఏం లేకుండా మొహం మీద సంతోషం ఉంటదిరా, ఆయన మొహం మీద ఒక ఆనందం అనేది ఉంటదిరా, ఈమె మొహంలో ఎప్పుడు చూసినా చిరునవ్వు ఉంటదిరా, ఎప్పుడు చూసినా ఏ గాసిప్ ఉండదురా, ఎప్పుడు చూసినా ఏ కాంతమ్మ గొంతమ్మ ఎవరా శృంఖలమ్మ ఎవరి గురించి ఏం మాట్లాడదురా, ఎప్పుడు చూసినా దేవుని వాక్యం గురించి మాట్లాడుతుందిరా, ఎప్పుడు చూసినా ఈ అబ్బాయి అబ్బాబాబా ఎట్లా ఉన్నాడురా, ఎప్పుడు చూసినా దేవుడు సువార్త ప్రకటిస్తూనే ఉంటాడు, ఎప్పుడు చూసినా నా దేవుడు ఏం చేసినాడో తెలుసా, అదే మాట ఆయన ద్వారా వస్తుంది. దేవుని కృప ద్వారా నేను నా జీవితం ఇలా ఉందని అదే మాటలు మాట్లాడతాడు. ఈమె అంటది నిజంగా దేవుని కృప వల్లనే ఈ రోజు నేను ఇలా బతుకుంది నాది. ఒకవేళ ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎలా అయితే యోబు జీవించినాడో ఒక్కసారి ఆలోచించండి. అలా అయితే మన జీవితం కాలేదు కదా ఇప్పటిదాకా. అయినా కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఆయన యోబు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, అప్పులు వచ్చినా, నష్టాలు వచ్చినా అన్నిటికీ సహించినాడు. దాని తర్వాత దేవుడు ఏం చేసిండు? 2 అంతల ఆశీర్వాదం ఇచ్చినాడు. మనం ఆశీర్వాదాల కోసం వెళ్ళకూడదు. ఆశీర్వాదాలు వద్దే వద్దు దేవా, నువ్వు చూపించిన కృపనే చాలు నాకు. ఎందుకంటే నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమవునయ్యా, నీ కృపే కావలను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమవునయ్యా. గట్టిగా యేసయ్యా చెప్పండి, గట్టిగా
యేసయ్యా. ఇంకోసారి గట్టిగా. ఎందుకు యేసయ్య మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తేనే మీరు యేసయ్య అని పలుకుతారా? యేసయ్య పలకడానికి కూడా నోరు అంత కష్టం ఉందంటే చెప్పండి. ఇక్కడ నుంచి నేనే గడి గడి మీ నోరు నుంచి వచ్చేదాకా యేసయ్యా చెప్పండి గట్టిగా. యేసయ్యని నమ్మిన ప్రతి ఒక్క వారు గట్టిగా హల్లెలూయా అని చెప్తారా? వావ్, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. కాబట్టి ఈ రోజు నుంచి ఇప్పుడు మీరు కూడా ఎలా ఉంటారు? నిజమైన క్రైస్తవుడా, నామకరణ క్రైస్తవుడా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి సంగమా. హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఒక చిన్న ప్రార్థన చేసి ముగించేస్తాను. అందరు తలలోంచి కళ్ళు మూసుకుంటే. దేవ తండ్రి స్తోత్రం నైనా, స్తోత్రం దేవ ప్రభువా. దేవ తండ్రి నైనా మీ పాదాలకి వందనాలు దేవా. మీరు చేస్తున్న ప్రతి ఒక్క అద్భుత కార్యములకి వందనాలు దేవా. హే యెహోవా రాఫా, మీరే నిజమైన దేవుడు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద ఓన్లీ సేవియర్ ఫర్ ద హోల్ వరల్డ్. ఫిల్ మీ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ లెట్ దిస్ ప్రేయర్ బి లెడ్ బై ద హోలీ స్పిరిట్ మై లార్డ్. ఏక దేవుడు మీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒక మంచి జీవితాన్ని నాకు ఇచ్చినందుకు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఇచ్చినందుకు మీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. వాక్యం ద్వారా ఏదైతే మీరు మాట్లాడారో దేవ యేసయ్యా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ఆన్లైన్ లో వింటున్న ప్రతి ఒక్కరు వాళ్ళ హృదయంలో నాటపోయేలా వాళ్ళకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. వాళ్ళ జీవితం నిజమైన క్రైస్తవులుగా వాళ్ళు బతికేలా వాళ్ళకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ఎప్పుడు కూడా ఏ తప్పు మార్గంలో నడవకుండా నీ మార్గంలో నడిచే భాగ్యాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నా. ఎందుకంటే మీరు చేసిన మేలు మా జీవితంలో మొట్టమొదటి అద్భుతమైన మేలు, అద్భుతమైన దీవెన ఏదైతే ఉందో అది మేము రక్షింపబడమే దేవా. నిజంగా పాపంలో నిండిపోయిన మేము పాపం నుంచి మాకు తీసి నీతి మంతుడిగా మార్చిన గొప్ప దేవుడు. మిమ్మల్ని స్తుతిస్తాము, ఆరాధిస్తాము దేవా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క హృదయాన్ని ముట్టండి. వాళ్ళు వాళ్ళ పెదవులతో కాకుండా వాళ్ళ హృదయాలతో వాళ్ళకు గణపరిచే రీతిగా వాళ్ళు వాడబడేలా వాళ్ళకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ హృదయంలో మీరు ఉండేలా వాళ్ళకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఎవరు ఏ ఆపత్తులతో, ఏ ఆటంకాలు వాళ్ళ జీవితాల్లో ఉన్నాయో వాటన్నిటి నుంచి వాళ్ళకి రైతం మీ నామంలో ఉన్న విడుదలతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మంచి ఆలోచన, మంచి తలంపులు, మంచి సహవాసం, మంచి జ్ఞానం, మంచి బుద్ధి అని ప్రార్థిస్తున్నారు దేవా. చెడు ఆలోచన, చెడు తలంపులు, చెడు సహవాసం, చెడు జ్ఞానం, చెడు బుద్ధి నుంచి దూరంగా పెట్టమని ప్రార్థిస్తున్నారు దేవా. వాక్య అభిషేకం, పరలోక అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నారు దేవా. మోషే, అలైషా, దానియేల్, ఇంకా ప్రతి ఒక్కరు దేవ యేసయ్య వాళ్ళలో ఉన్న గుణాలు మా అందరిలో వచ్చేలా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. రూతు, రెబెక్కా, ఎస్తేర్, రాహేల్ లాంటి గుణాలతో ఇక్కడ ఉన్న ఆడబిడ్డల్ని ముట్టమని ప్రార్థిస్తున్నాం దేవా. యేసయ్య ఎంతో మంది ఆడబిడ్డలు వాళ్ళకు గర్భఫలం లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి గర్భంని ముట్టి వాళ్ళకు నిజంగా గర్భఫలం పొందేలా వాళ్ళకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించాలి, ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని ఆరాధించాలి, ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని గణపరుస్తూనే ఉండాలి. అలాంటి బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరిని ముట్టమని ప్రార్థిస్తున్నది. సమాజంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుని, ప్రతి ఒక్క క్రైస్తవురాన్ని ముట్టమని ప్రార్థిస్తున్నా. నిజమైన క్రైస్తవులుగా వాళ్ళు బతికేలా వాళ్ళకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. బికాస్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బీ అన్ ఎగ్జాంపుల్ ఆన్ దిస్ ఎర్త్ మై లార్డ్. అలాంటి బ్లెస్సింగ్స్ తో ప్రతి ఒక్కరిని ముట్టమని ప్రార్థిస్తున్నా దేవా. ఏదైనా తప్పు అడిగి ఉంటే మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నా. అట్లనే దేవా, ఇక్కడ సంఘంలో ఇక్కడ వాక్యం ముగించుకొని, ఆరాధన ముగించుకొని మేము క్షేమంగా మా ఇళ్ళకి చేరేలా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ముఖ్యంగా పాస్టర్ యోహాన్ గారి కోసం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం కూడా ప్రార్థిస్తున్నాను. వాళ్ళు కూడా దేవ యేసయ్య వాక్యం అందిస్తుండగా ఇక్కడ ఉన్న జనాలు వాక్యాన్ని అర్థం చేసుకొని
వాక్యం ద్వారా వాళ్ళ జీవితం ఉండేలా వాళ్ళకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ఈ సంఘం ద్వారా ప్రతి ఒక్కరు అభివృద్ధి పొందేలా వాళ్ళకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ఈ సంఘం ద్వారా ఎంతో మంది దీవించబడాలి దేవా. అలాంటి బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరిని ముట్టమని ప్రార్థిస్తున్నా. మీరే నిజమైన దేవుడు, మీరే లోక రక్షకుడు, మాకు రక్షకుడు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి రక్షకుడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవ జాతిలో బతుకుతున్న ప్రతి ఒక్కరు మానవుడికి మీరు రక్షకుడు అని మేము నమ్ముతున్నాం. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవుల గురించి